తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు ఎవరైనా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నాయకులంతా కాంగ్రెస్ అలాగే బీజేపీలో చేరుతున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి పోచారం శ్రీనివాస్ గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారిని పోచారం శ్రీనివాస్ గారు తన ఇంటికి ఆహ్వానించడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు పోచారం ఇంటికి వెళ్లారు. అయితే పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పోచారం శ్రీనివాస్ గారి ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ పోచారం ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయిన బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో బాల్క సుమన్ మాట్లాడిన మాటలు గమనిస్తే ప్రతి ఒక్కరూ నవ్వుకోవడం ఖాయం అని చెప్పవచ్చు. మా పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేను ఎట్లా నీ పార్టీలో చేర్చుకుంటావు రేవంత్ రెడ్డి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బాల్క సుమన్. 2014లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పైన గెలిచిన ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు బాల్క సుమన్ ఎక్కడ వండుకుండు, ఏ బాత్రూమ్ లో వండుకుండు? 2019లో కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుంటే ఇదే సుమను ఏం చేసిండు? అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? బీఆర్ఎస్ వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇతర పార్టీ వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారమా? సో బాల్క సుమన్ ఏదో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇప్పుడు మీడియాలో ఇట్లా కనిపించాలి, మళ్ళీ జనాలు మనల్ని మర్చిపోతారని చెప్పేసి అలా మాట్లాడుతుంటాడు. సో బాల్క సుమన్ ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాల్క సుమన్ గురించి అందరికీ తెలిసిందే, మీడియా అటెన్షన్ బాగా కోరుకునే వ్యక్తి అన్నట్టు. అయితే మొదటి నుండి రేవంత్ రెడ్డి గారికి పోచారం శ్రీనివాస్ అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం. అయితే ప్రస్తుతం తెలంగాణ రైతాంగానికి పోచారం శ్రీనివాస్ గారు ప్రభుత్వంలో ఉంటే కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు కావచ్చు, వెళ్తున్న తీరు కావచ్చు, పోచారానికి నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. కేవలం పోచారమే కాదు, కాంగ్రెస్ పార్టీలో మరికొందరు నాయకులు కూడా చేరే అవకాశం ఉంది. దాదాపు ఒక 15 మంది లేదా 13 మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఆయన బీజేపీకి వెళ్దామా కాంగ్రెస్ కు వెళ్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ అన్నప్పటికీ గతంలో సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన కొన్ని విభేదాలు కావచ్చు, గ్యాప్ ఏర్పడడంతో మళ్ళీ అందులో కాంగ్రెస్ లకు నన్ను రాణిస్తారా రానివ్వరనే డౌట్ లో ఎర్రబెల్లి దయాకర్ ఉండిపోయాడు. బీజేపీ వైపు వెళ్దాం అనుకున్నాడు కానీ పోచారం మళ్ళీ కాంగ్రెస్ లోకి రావడంతో కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రబెల్లితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో పోచారం బాటలోనే ఎర్రబెల్లి కూడా ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్ళంతా నాయకులు ఎందుకు ఇలా పార్టీ మారుతున్నారంటే స్వేచ్ఛ, బీఆర్ఎస్ పార్టీలో స్వేచ్ఛ లేకపోవడం. అంటే అల్ల ఎంతసేపు ఉన్నా సరే గానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు చెప్పిందే ఫైనల్. ఇతర పార్టీ నేతలు ఏం చెప్పినా గానీ అక్కడ చెల్లదు. సో నాయకులు అధికారం ఎలాగైతే కోరుకుంటారో స్వేచ్ఛ కూడా అలా కోరుకుంటారు. ఎందుకంటే ఒక స్థాయిలో పదవులు అనుభవించిన నాయకులు ఆ పార్టీల్లో సరైన గుర్తింపు లేకుంటే ఉండలేరు. సరే అధికారం ఉన్నన్ని రోజులు ఉంటారు కానీ అధికారం లేకపోతే ఉండలేరు. అధికారం ఉన్నప్పుడు స్వేచ్ఛ లేదు. సరే అధికారం లేనప్పుడు అన్న స్వేచ్ఛ ఇవ్వాలి నాయకులకు. సో బీఆర్ఎస్ పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికి తెలంగాణలో లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి తెలంగాణలోకి వస్తే ఆ పార్టీలో చేరడానికి కొందరు నాయకులు సిద్ధంగా ఉన్నారు. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ను ఓడగొట్టడానికి కాంగ్రెస్ మద్దతు పలికారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలా బీఆర్ఎస్ పై కోపం ఉంది. అంత బలమైన క్యాడర్ ఇంకా ఉంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే ఆ క్యాడర్ ని పోగొట్టుకోదని పలు సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు మద్దతు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కావచ్చు, ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలా మద్దతు ఇచ్చారు. సో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఆ పార్టీలో నాయకులకు స్వేచ్ఛ ఉండేది. ఆ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆ పార్టీలో నందమూరి కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ పార్టీలో నేతలకు మాత్రం తగిన గౌరవం ఉండేది, స్వేచ్ఛ ఉండేది. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒకటే కుటుంబం. మొన్న అధికారం కోల్పోవడానికి కారణంగా అదే కుటుంబం. అయినా కానీ వాళ్ళు మారుతారంటే ఆ మార్పు లేదు. సో అధినేత మారట్లేదని చెప్పేసి ఇలా నాయకులే పార్టీ మారుతారు.